హాజీపూర్ మండలం పట్టన్పల్లి కన్నమమిడి గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ పార్టీ నాయకులు సందర్శించారు. మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, బీజేపీ సీనియర్ నాయకులు వెరబెల్లి రఘునాథ్, బీజేపీ కిసాన్ మోర్చా నాయకులతో కలిసి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు, కేంద్రాల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఎలాంటి తాలు తప్పా లేకున్నా ధాన్యం కొనుగోలు చేయకుండా తూర్పాల పట్టిస్తున్నారని, దానివల్ల రైతుల వద్ద అధిక భారం పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు సమయంలో ప్రతి 40 కేజీల ధాన్యం బస్తాపై అదనంగా కిలో 300 గ్రాములు అదనంగా కాంటా పెట్టి రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రసీదు కూడా ఇవ్వడం లేదని రైతులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, బీజేపీ సీనియర్ నాయకులు వెరబెల్లి రఘునాథరావులు మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి 15 రోజులు దాటినా ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. రైతులు పండించిన ధాన్యంలో ఎలాంటి తాలు తప్ప లేకున్నా తూర్పాల పేరుతో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. ధాన్యం కొనుగోలు చేయడం ఆలస్యం కావడంతో అకాల వర్షాల వల్ల ఎక్కడ తమ వడ్లు తడుస్తాయో అని రైతులు ఆందోళన చెందుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం లేదన్నారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కటింగ్ పేరుతో దోచుకుంటుందని మండిపడ్డారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చిన వెంటనే ఎలాంటి షరతులు లేకుండా, కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తమ్మిడి శ్రీనివాస్, పెద్దపల్లి పురుషోత్తం, మాధవరపు వెంకటరమణారావు, ఎనగందుల కృష్ణమూర్తి, బియ్యాల సతీష్ రావు, గడ్డం స్వామిరెడ్డి, బొలిశెట్టి అశ్విన్, మడిపెల్లి సత్యం, కొట్టె ప్రశాంత్, మారు వెంకటరెడ్డి, బొడ్డు తిరుపతి, జూపాక ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఎకరానికి 1000 రూపాయలు ఇదొకటి ఖర్చు, టైం వేస్ట్. వర్షం పడితే కటింగ్లు పెట్టాలి, క్వింటాలకు 5 కిలోలు కొట్టాలి. చేతానికి ఇదంతా మిమ్మల్ని బెదిరించుడు. వర్షం వస్తుందని మీరు అంటారు ఏదోటి పెట్టి ప్రతిసారి రైతులను బ్లాక్ మెయిలింగ్ చెప్తారు. బ్లాక్ మెయిలింగ్ రాత్రి తొంగోడు దోసుకుంటే మాకు నిలువుగా దోసుకుంటాను, నేటుగా దోసుకుంటాను, రైతులు నేటుగా దోసుకుంటాను. తొంగోడు రాత్రి దోసుకుంటాడు, మాకు రైతుల దగ్గర నిలువుగా మా ముఖం కట్టు కటింగ్ ఎట్లయినా పెడతారు. అది బస్తా పోతే 1 క్వింటల్ 2 క్వింటల్ 2 కిలోలన్నర 2 కిలోలకు ఒక రైతు 100 క్వింటాలు పడుతుంది. 100 ఎన్ని క్వింటాలు 2 కిలోలు అయితే 2.5 క్వింటాలు పోతానే 5000 పోతానే గాడికి వచ్చింది. చేతి తీసుకుంటారు, 6000 ఇస్తే 5000 తీసుకుంటారు. పైసలు మీరే. చెప్పు నువ్వు సంవత్సరాలు ఇస్తుంది. తర్వాత ఈ అమలు ఖర్చు మేమే, కట్టదాల ఖర్చు మేమే. మళ్ళీ ఇటీవల ఇవి దుర్బల పట్టుడు నష్టం అంతా మా మీద భారం. ఈ 2 కిలోలు ఇట్లా మా మీద భారం. ఆనకాలం ఎట్లా కొన్నారో ఆ రకంగా కొన్నారు. 2 పంటలు కొన్నారు. కొత్త గవర్నమెంట్ మంచిగా కొన్నారు 2 పంటలు. మళ్ళీ లారీలలో కూడా పైసలు ఇవ్వాలి కదా. బస్తాకి ఎంత ఇస్తారు? బస్తాకి ఎంత సుతులు మననే అది తూర్పాల పట్టుడు. మళ్ళీ తూర్పాల పట్టాక ఎంత జోకుతారంటే 41 కిలో 200 జోకుతారు. ఆ సంచి వజన్ పోవంగా ఎంత ఉంటుంది? 700 గ్రాములు ఎక్కువ ఉంటుంది. అలా సంచి వజన్ తీసే పట్టినాక కూడా అదే ఇంకా తూర్పాల పట్టి అటు ఇటు పట్టే వరకు అలా ఎట్లుంటుంది సార్? అవును, ఉపయోగం ఉందా అంటే వట్టిగా రైతులను గోసపెట్టుకుంటూ తప్పించి అంటే మీకేమనిపిస్తుంది? దాని ఉపయోగం ఉందనిపిస్తుందా? ఉపయోగం ఉంటుంది సార్. 30% ఉపయోగం ఉంటుంది సార్. 30% ఎక్కడ ఉంటుంది సార్? పట్టినట్టు ఒకసారి పట్టినట్టు మీరు పై ఆఫీసర్లకు భయపడి చెప్తారు, రైతుల కోసం చూసుకుంటారు కానీ 10% ఉండేది సార్. 10% ఉండదు. అన్ని సెంటర్లలో పెట్టాలన్నారు.
మరి ఇప్పుడు ఈ తూర్పాలెం పట్టినాక ఇంకా 41 కిలో 200 గ్రాములే జోకుతారు కదా 300 సార్ 41 300 41 300 సంచి కిలో 300 గ్రాములు ఇప్పుడు జోకినే ఉన్నాయి కదా సార్ ఇప్పుడు జోకిన బస్తాలని ఆడ అవి చూస్తే ఏర్పడుతుంది మీరు చెప్పడం అవసరం లేదు రైతు చెప్పడం అవసరం లేదు ఇంతగానం చేసి మళ్ళా 41 కిలో 300 గ్రాములు జోకితే వాళ్ళకి ఏం ఉపయోగపడ్డట్టు అట్లా ఒకటి సార్ అట్లా జోకినా కానీ మళ్ళీ వీళ్ళు గ్యారంటీ ఇస్తలేరు మళ్ళీ కటింగ్ అయితే మీరు రైతు వచ్చి మిల్లు కూడా మీరు దించుకోవాలి మళ్ళీ ఆడికి పోయినాక ఆడ పంచాయతీ రూపాయలు పట్టినా కానీ పంచాయతీ ఇక్కడ ఒడగొడతలేరు వీళ్ళు మళ్ళీ మీరు మిల్లు కడకి వచ్చి దించుకోవాలంటారు మిల్లు అయినా ఆపితే ఆయన మళ్ళీ ఆయన ఇంత కటింగ్ చేస్తారు అదే పరిస్థితి అట్లా కూడా సార్ ఒక్క మిల్లు మండలం ప్రాబ్లం కొంచెం తప్పదు అట్లే ఉంటుంది ఒక్క మిల్లు హార్వెస్టర్లు కూడా మంచి కోషన్ శుభ్రంగా మంచిగా ఉన్నాయి అట్లు కూడా మొత్తం వచ్చిన తగ్గించాలన్నట్టున్నాయి ఇప్పుడు పట్టణాల్లో ఒకసారి అడుగుతే మీకే అర్థమైంది చూసినాం అదే ఇట్లాగే చూసినాం ఐడికి తేడా ఏం తేడా లేదు గట్టిగా రైతులను కోసపెట్టుకుంటారు మాత్రం సార్ దీనికి ఎవరు పరిష్కారం చేసిన లేరు ఆఫీసర్ మాట్లాడతారు 5 నిమిషాలు ఉంటారు పోతారు ఎమ్మెల్యే పోతాడు ఎమ్మెల్యే సభ్యులు మాట్లాడేటోళ్ళు వీళ్ళు ఎవరు కాదు ఏది లేదు మళ్ళీ ఇప్పుడు వర్షం కూడా రోజు మబ్బత్తాంది రోజు సీది ఇస్తాను రా మీకు కాంటా పెట్టినప్పుడు మీకు ఇక్కడ మొదలే కాలేదు సార్ ఎటు సార్ జనరల్ గా రసీదు ఇస్తుండ్రా పెట్టిన దగ్గర బుక్ ఉందా రసీదు చేయలేదంటే బుక్స్ ఉన్నాయి అది కాదు రైతుకి రసీదు ఉంటుంది కదా రైతుకి ఎందుకు ఇస్తున్నారంటే అక్కడ కట్టింగ్ నేను 4 సంవత్సరాల నుంచి అడుగుతాను ఈ పుస్తకం ఇప్పటివరకు ఒక్కరికి కూడా రసీదు ఇవ్వలేదు. ఈ రసీదు రైతుకి కొనుగోలు కేంద్రం దగ్గర కాంటా పెట్టినప్పుడే ఇవ్వాలి కానీ ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరు అంటే మళ్ళీ కటింగ్ పెట్టరాదని నేను ఇలా కలెక్టర్ ఆఫీస్ పోతున్నా ఫిర్యాదు చేస్తా పుస్తకం మీ దగ్గర ఉన్నది గట్లనే కడక్ ఉన్నది ఎవరికి ఇస్తలేరని మిమ్మల్ని కాదు అందరినీ. కిసాన్ మోర్చా ఆధ్వర్యం లోపల ఇవాళ హాజీపూర్ పర్తనపల్లి యొక్క వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఇవాళ సందర్శించడం జరిగింది. రైతుల కష్టం చూస్తే హృదయ విదారకంగా ఉన్నది. 6 కాలం కష్టం చేసి మన పంట చేతికి వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తే వాళ్ళు తూర్పాల పేరుతోటి మన మార్చర్ పేరుతోటి అనేక రకాలుగా హింసిస్తూ ఉన్నారు. ఇవాళ తూర్పాల అనేటువంటి ఒక పని లేకుంటే ఇవాళ ఈ యొక్క కొనుగోలు కేంద్రం లోపల మొత్తం వడ్లు ఖాళీ అయిపోయేటి. అనధికారికంగా వీళ్ళు తూర్పాలను పెట్టి తూర్పాల కోట చేసిన వడ్లకు తూర్పాల చేయని వడ్లకు ఎలాంటి తేడా లేదు. కాకపోయినా కూడా కేవలం రైతులను హింసించాలని, లేకుంటే తూర్పాల పేరుతోటి వర్షం కొడుతుంది కాబట్టి భయపడి రైతులు 2 కిలోలో 3 కిలోలో ఎక్కువ ఇస్తారు, మేము దోసుకొని తిందాము అనేటువంటి లక్ష్యాన్నే వాడుకుంటూ ఉంటారు తప్ప ఈ తూర్పాలతోటి అదనంగా వచ్చేటువంటి లాభం ఏం లేదు. తూర్పాల పెట్టినాక కూడా కిలో ఎక్కువ జోక్కుంటారు, తూర్పాల కట్టకుండా కూడా గంతే. దాంతో లాభం ఏంది? అదనంగా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. వర్షాలు ఈ రోజున వడగళ్ళ వానలు పడతా ఉన్నాయి. ఈ పంట గిట్ట తడిస్తే మళ్ళీ తడిసిన పేరుతోటి మళ్ళీ కోతలకు గురి చేసి రైతులను ముంచడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి 6 కాలం కష్టపడ్డటువంటి రైతుల యొక్క పంటలను ఈ కొనుగోలు కేంద్రాల నుండి తక్షణమే కొనుగోలు చేయాలని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యం లోపల మరి కలెక్టర్ కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇక్కడ హాజీపూర్ మండలము పడతనపల్లి గ్రామం, ఇక్కడ పడతనపల్లి కర్ణమామిడి ఈ మండలం అంతా కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు ఏదైతే ఈ తూర్పాలెం పట్టడం వలన రైతులకు ఒకటి వాళ్ళకు కష్టమవుతుంది, ఎండాకాలము వాళ్ళు కష్టపడుతుండ్రు, ఎకరానికి దాదాపు 1000 రూపాయల ఖర్చు అవుతుంది. ఇది కూడా రైతులే భరిస్తారు. పోనీ తూర్పాలెం పట్టినాక ఏమన్నా తేడా ఉన్నదంటే ఆ వడ్లను ఈ వడ్లను చూస్తే ఏమీ తేడా లేదు. కానీ కాంటా పెట్టేటప్పుడు మాత్రం మళ్ళీ 41 కిలోలో 200 గ్రాములు పెడతారు. బస్తా 200 గ్రాములు ఉంటుంది అంటే మళ్ళీ 1 కిలో కూడా కట్టింగ్ పెడతారు. ఇవాళ రైతులను ఇక్కడ ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది తూర్పాలెం పేరు మీద. ఇక్కడ ఎండాకాలము ఎండపూట మళ్ళీ వాళ్ళకే ఖర్చు అవుతుంది.
ఇప్పుడు రోజు రాత్రి రైతులు భయపడతారు, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. మనం 3-4 రోజుల నుంచి చూస్తున్నాం. తెలంగాణలో అనేక చోట్ల వర్షాలు పడ్డాయి. ఇటు వర్షంతో కూడా రైతులు భయపడుతున్నారు. ఒకవేళ ఈ తూర్పాలం పెట్టకపోతే ఇప్పటికే ఇక్కడ ఉన్న వడ్లన్నీ కూడా ఇప్పటికే పోతుండే. ఇట్లా రైతులను ఈ ప్రభుత్వము ఇబ్బంది పెడుతుంది. రెండవది, కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సుతిలి పైసలు, సంచుల పైసలు, అమాలి పైసలు, ఇక్కడ కొనుగోలు కేంద్రం వద్ద కనీస మౌలిక వసతులు లేవు. ఈ పైసలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చినప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇది ఇవాళ రైతులకు ఇవ్వకపోయేసరికి ఇవాళ రైతులే సుతిలి పైసలు భరిస్తారు, రైతులే అమాలి పైసలు భరిస్తారు. మళ్ళీ రేపు లారీలు ఎక్కేటప్పుడు మళ్ళీ బస్తాకిన్ని ఇవ్వాలి. ఈ భారం అంతా కూడా రైతుల మీదనే పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వము, రైతుల ప్రభుత్వము, తెలంగాణ #1 రైజింగ్ తెలంగాణ అని పెద్దగా ఫ్లెక్సీలు పెట్టుకొని మొన్న ప్రచారం చేసుకున్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఇక్కడ రైతులు కష్టపడి పండించిన పంట ఇవాళ వాళ్ళు పండించిన పంటలకు వెళ్ళి ఈ ప్రభుత్వం తోసుకుంటుంది. రైతులను శ్రమదోపిడీ చేస్తుండ్రు. రైతులకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఈ వడ్లను వెంటనే కొనుగోలు చేయాలి. వీటన్నిటిని కూడా ఇక్కడ నుంచి తొందరగా పంపాలి. ఎందుకంటే వర్షం పడితే నష్టపోయేది మళ్ళా రైతులే గనక ఈ విషయాలన్నింటినీ కూడా భారతీయ జనతా పార్టీ ద్వారా మేము ఇవాళ ఇక్కడ రైతులను అడిగి తెలుసుకున్నాము. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఈ పరిస్థితి కేవలము ఈ 2 గ్రామాలు పడతనపల్లి కర్ణమామిడిదే కాదు, ఇదే పరిస్థితి మొత్తం జిల్లా అంతున్నది కనుక దీన్ని కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. 2330 అంటే మనకు తూర్పాల పట్టంగా ఒక 41 కిలో 200 జోకుతుంది. ఈ తూర్పాల పట్టించినందుకు వాళ్ళు కరెక్ట్ ఒక జోకేది ఏంటంటే 40 కిలోల వరకే జోకేది. 40 కిలోల జోకంగా 1/2 కిలో జోక్కోవాలి, సంచివాదం జోక్కోవాలి. అది ఇంకా 700 గ్రాములు ఎక్కువ జోకుతుంది. 700 గ్రాములు సుతిలి మాదే. మళ్ళీ బారదాన్ అంటే మేము తెచ్చుకుంటాం, బారదాన్ నాలో పంపిస్తాను. కానీ ఏంటంటే మనకు సుతిలు అమాలు కూలిస్తున్నాం. కట్టుదాడు పైసలు కూడా అది కట్టుదాడు పైసలు కూడా మన దగ్గర వసూలు చేస్తుంది. ఇదే మరి రైతు కష్టం అయితే అందంటే తూర్పాల పెట్టుడు బంద్ పెట్టారంటారు రైతులంతా కలిసి. తూర్పాల పోతే మాకు నష్టం జరుగుతుంది, వానలు వస్తున్నాయి. ఈ వానలతో మేము భరించలేము. మాకు తూర్పాల వద్ద ఎప్పటికప్పుడు తీసుకోవాలి అంటారు రైతులు. దాన్ని వర్షాలు వచ్చినా కవర్ లేదు, రైతులు ఎన్ని కావాలని తెచ్చుకుంటారు. కింద తెచ్చుకోవాలి. ఇప్పుడు కిరాయి దేవనంటే కిరాయి 15 రూపాయలు అట్లా తీసుకుంటారు. 15 రూపాయలు రైతుల కోసం కట్టపడి వచ్చి వర్షాలు వస్తున్నాయి. ఇప్పుడు తూర్పాలలో పెట్టిండ్రు, కళ్ళం ఇది ఇట్టున్నది. తూర్పాలకు దానికి ఏం తేడా లేదు. అట్లా పోయినా మళ్ళా క్వింటల్ 200 గ్రాములు పెడతాను, 400 గ్రాములు, మళ్ళీ కిలో 200 గ్రాములు, 400 గ్రాములు ఇట్లా దోకుతాను. అట్లా దోకినా కానీ మాకు ఈ పోతే ఇప్పుడు వర్షాలు నెత్తివి ఉన్నాయి. మాకు ఏమున్నది తూర్పాలకు నాటికి ఏమైనా చేంజ్ ఉంటే చూడండి. మాకు ఇట్లా తూర్పాల కైకిళ్ళు ఆ ఎండలకు ఆళ్ళు నెరిపాడు ఇట్లా కళ్ళ మూడకుండా వర్షాలు నెత్తివి నుండి మాకేమో ఇది అయితే లేదు, నట్టము బాగా అవుతుంది.